సో ప్లీజ్ సబర్ కరాయ్. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఏదో తేడాగా ఉంది. ఇంకోసారి ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికిదే దుఃఖానికిదే. పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. చెప్పండి ఎవరన్నా అతనికి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ? శవం మీద కప్పిన గుడ్డెత్తుకెళ్లిపోయి చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. రే నాశనం అయిపోతావు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడింది. ఏం చెప్తాను? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే నాశనం అయిపోతావు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్లిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే. ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా మాచర్లా? నేను కూడు చెట్టు ఎదవనండి, నేను అసలు మంచుని కదండి. హత్యలు చేసింది నువ్వు. ఈ విషయంలో ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా డెవలప్మెంట్ లేకుండా చేశావు నువ్వు. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ. ఈయన గురించి చెప్తారు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. రషీద్ అనే అబ్బాయిని, జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు. వెంటనే మన గురువు గారు మంచి కాన్వాయ్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయ్ లో ఉండే ఒక బండి బాలేదంట. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడింది. ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్మాది. వచ్చిన తర్వాత ఏం చేశాడు? బండి డోర్ తీసి ఇలా పెట్టి అన్నాడు. ఇట్ట పెడతాడు మళ్ళీ ఈ రెండు ఇట్ట గొవ్వగా ఇట్ట పెట్టి, ఏ రాత రాసేవరా బ్రహ్మి, లోపల డాన్స్ చేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే. ఉంటే
ఆడిపోయినారు. జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఆడ కూర్చోకొని వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ చెడిపింది ఆ మనిషికి. ఇంకా స్టార్ట్ చేశాడు. అమ్మఒడమ్మా మనిషికి 15,000 అన్నాడమ్మా. ఒకరికి 15, ఇద్దరికి 30 చెప్తారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.